నవంబర్ 29 అంటే తెలంగాణ వచ్చుడు కేసీఆర్ సచ్చుడు అనేటువంటి నినాదంతో మరి గత ఆ రోజు మరి కేసీఆర్ గారు మరి దీక్ష చేపట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ఆయన ప్రాణాన్ని మరి పదను పెట్టి మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి రోజు. మరి ఇవాళ ఈ ఏలినటువంటి రాజ్యాన్ని ఇవాళ దొంగల చేతుల్లో ఇవాళ కనబడతా ఉంది. ఎందుకంటే ఇంత కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మరి 10 సంవత్సరాలు పరిపాలన చేసి ఇంత మంచి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మరి అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసిన కేసీఆర్ గారిని ఇవాళ గడ్డ దింపినటువంటి మనం ఇలా చాలా మూర్ఖులమని మేము ఇలా అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని మరి ప్రపంచ స్థాయిలో నిలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా డెవలప్మెంట్ చేసిన వ్యక్తి మన కేసీఆర్ గారు. మరి ఇవాళ ఏలుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి రేవంత్ రెడ్డి సర్కార్ మరి ఇవాళ ఇచ్చినటువంటి 400 హామీలను మరి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక రావణ కష్టంగా చేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఇవాళ మన తెలంగాణ రాష్ట్రం మరి ఇవాళ దేనికోసం ఏర్పడ్డది, మరి దేనికోసం ఇలా ముఖ్యంగా చేసాం అనేటువంటి స్ఫూర్తి కూడా మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు పట్టించుకోకుండా హైదరాబాద్ లో ఈ 125 అడుగులటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని మరి పెడితే నేటి వరకు కూడా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు కూడా అర్పించినట్టు కూడా ఎవరైనా ఉన్నారంటే కేవలం రేవంత్ రెడ్డి గారు కూడా నేను తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదు, తెలంగాణ స్టేటే లేదు. ఇవాళ అలాంటి వ్యక్తిని వాళ్ళ పక్కకు పెట్టి వాళ్ళ ఆయనకు నోటికి వచ్చినట్టు ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి సర్కార్, ఇవాళ ఇప్పటికైనా రేపు జరిగేటువంటి స్థానిక ఎన్నికల్లో నీకు తగిన గుణపాఠం చెప్పి మరి వాళ్ళ ఓటర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు, మరి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. కేసీఆర్ గారు ఆ రోజు ఏదైతే దీక్ష చేసిరో వారి దీక్షను స్మరించుకుంటూ మరి ఎప్పటికి కూడా మేము వారి దీక్షను మర్చిపోము. వారి కృషి ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మరి దానికి ప్రధాన భూమిక దీక్షా దివాస్ అనేది కూడా ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలని కోరుకుంటూ మరి తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎప్పుడు కూడా మేమందరము కలిసి కట్టుగా పనిచేస్తామని, మరి స్థానిక సంస్థలలో ఎన్నికలలో అన్ని సర్పంచ్ స్థానాల్లో కూడా మెజార్టీ సర్పంచ్ ఎంపీటీ వార్డు సభ్యులను కూడా గెలిపించుకుంటామని తెలియజేసుకుంటున్నాం. కేసీఆర్ ఆమరణ చేసి ఈ తెలంగాణ సాధన కర్త అయిండు. ఈరోజు మహాత్ముడైండు, మహానుభావుడైపోయిండు. చరిత్ర మొత్తం గుర్తుంచుకునే తత్తి చేసుకుండు. ఈరోజు వాస్తవానికి ఈ తెలంగాణ ఏర్పడిందంటే కేసీఆర్ పెట్టిన పక్షాన వీళ్ళందరూ కూడా పదవులందరూ పొందుతున్నారు. కేసీఆర్ని ప్రజలు తప్పు కాదు, ప్రజలు మంచి వ్యక్తులే. కాకపోతే మోసపూర్తిగా అయిన మాటలు చెప్పి కేసీఆర్ని మబ్బు పెట్టిర్రు, కేసీఆర్ని దించిర్రు. అదే ప్రజలు మళ్ళీ కేసీఆర్ని ఎన్నుకుంటారు, అదే స్థానంలో నిలబడతారు. ఒక 15-20 సంవత్సరాలు కేసీఆర్ తిరుగులేని రాజ్యం ఏర్తారు. అది గుర్తుంచుకోర్రి. దయచేసి చెప్తున్నా, తెలంగాణ ఈరోజు చాలా సుభిక్షంగా ఉందంటే ఒకప్పుడు ఎడారిలాగా ఉండే తెలంగాణని సస్యశ్యామలం చేసిండు. నేను ప్రతిపక్షాన్ని విమర్శించే అవసరం లేదు. ప్రతి ఒక్కరు స్థానిక ఎలక్షన్లో ఖచ్చితంగా చెప్తున్నా మా టీఆర్ఎస్ పార్టీ వస్తుంది. స్థానిక ఎలక్షన్ కనుక ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు భయపడతారు. ఇవాళ ఒక ఏ ఎమ్మెల్యే ఏ నియోజకవర్గం అయినా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఇవాళ బాధకరం తప్ప వేరే ఉండదు. చేసి మరి 2009 సంవత్సరంలో దీక్షా దివాస్ పేరుతో 12 రోజులు ఆమరణ దీక్ష చేసి కేసీఆర్ గారు ఢిల్లీ మెడల్ వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన సుదినం ఈరోజు. మరి ఈరోజు మరి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఎట్లుంది, మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ వల్ల తెలంగాణ రాష్ట్రం ఎట్లుందో ప్రజలందరూ కూడా తెలుస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మరి కరెంటు మీద మీరు బట్టలు ఆరేసుకోవాలని అన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత 24 గంటలు దేశ చరిత్రలో 24 గంటలు కరెంట్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. రైతన్నలకు రైతే రాజు అనేటువంటి నినాదాన్ని తెలంగాణ నుంచి ప్రకటింపజేసి రైతు బంధుని ఏర్పాటు చేసి రైతు భరోసాను ఏర్పాటు చేసిన మహనీయుడు ఇవాళ కేసీఆర్ గారు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి పథకంతో ఒక ఆడపిల్లకు మేనమామగా ఒక ఇంటికి అన్నగా ఏర్పాటై 1,16,000 రూపాయలు మరి కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి పథకం ఇవ్వడం జరిగింది. ఇలా ఎన్నెన్నో ఇచ్చిన మాటను తప్పకుండా ఎన్నెన్నో పథకాలు ఇచ్చినటువంటి మహనీయుడు కేసీఆర్ గారు. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో కేసీఆర్ దీక్షా దివస్ కార్యక్రమం ప్రారంభించి ఆ రోజు కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొని ఆయన సాగు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని
సాధించినంత ఘనత ఇలా తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారిని స్మరించుకుంటూ ఇలా కేసీఆర్ గారు పెట్టిన తెలంగాణ తల్లికి విగ్రహానికి పూలమాలలు వేసి ఈరోజు కేసీఆర్ గారు చేసిన గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటూ కేసీఆర్ గారు ముచ్చటగా 3వసారి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా ఈ బీఆర్ఎస్ సైన్యము అంతే విధంగా కృషి చేస్తుంది. తెలంగాణ సాధించి బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా నిరంతర కరెంటు, నీళ్లు, నిధులు, నియామకాలతో కూడిన తెలంగాణను ఏర్పాటు చేసి 10 ఏళ్లు సుభిక్షంగా ఉన్న తెలంగాణని దొంగ హామీలకు మోసపై ప్రజలు ఈరోజు ఈ మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే ఈ 2 ఏళ్లలో తెలంగాణను ఎడారిగా మారుస్తున్నారు. Like and subscribe.